ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుంచి స్టడీ వ్లాగ్స్ చేస్తాను బికాజ్ నాకు జూన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ అఫీషియల్ డే యాజ్ ఎన్ LLB స్టూడెంట్. ఎ న్యూ జర్నీ, న్యూ బుక్స్ అండ్ అ లిటిల్ నర్వస్ టూ. నేను ఫస్ట్ ఇయర్ LLB చదువుతున్నాను. నాకు జూన్ మంత్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. సో ఇక నుండి నేను డైలీ నైట్ టైం 2 hours చదువుతాను. ఐఎమ్ స్టార్టింగ్ విత్ సింపుల్ అండ్ ఐ క్రియేటెడ్ బేసిక్ రొటీన్. నా స్టడీస్ కోసం ఇలా మోటివేట్ అయ్యేలా నా స్టడీ స్పేస్ని రెడీ చేసుకున్నాను. అలాగే ఇలా వ్లాగ్స్ చేయడం వల్ల నేను కొంచెం మోటివేట్ అవుతానని ఈ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ సెమిస్టర్ LLB బుక్స్. ఈ బుక్స్ నేను మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా LLB చదివే వాళ్ళకి ఈ బుక్స్ అనేవి యూస్ఫుల్ ఉంటాయని ఈ బుక్స్ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటో నేను మీతో చెప్తాను. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లా. ఈ సబ్జెక్ట్లో ఆర్టికల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మన కంట్రీ ఎలా వర్క్ చేస్తుందని చెప్తారు. ఈ బుక్స్లో స్టార్టింగ్ సిలబస్ ఉంది. బ్యాక్ సైడ్ ఏమో ఓల్డ్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి చదువుకోవచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కాంట్రాక్ట్స్. ఇందులో అగ్రిమెంట్స్ అండ్ ప్రామిసెస్, కాంట్రాక్ట్స్ కోసం చెప్తారు. ఇట్స్ వెరీ రిలవెంట్ టు ఎవ్రీడే లైఫ్. ఈ సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక చాప్టర్ చదివాను. మిగతా 3 సబ్జెక్ట్స్ నేను ఇంకా చదవలేదు, బట్ ఓవర్ వ్యూగా అయితే చూసాను. సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటంటే ఫ్యామిలీ లా, క్రిమినల్ లా అండ్ లెక్చర్స్ ఆన్ లా ఆఫ్ టోర్ట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్. ఈ 3 బుక్స్ నేను ఇంకా చదవలేదు, ఓవర్ వ్యూగా అయితే చూసాను. ఈ రోజు నేను కాంట్రాక్ట్స్ చదివాను. స్టార్టింగ్ కాబట్టి కొత్త వర్డ్స్ అండ్ సెక్షన్స్ చూసి భయమేసింది, బట్ ఇట్స్ ఓకే. డు నాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఆన్ డే 1 కదా. సో లెర్న్ స్లోలీ, డీప్లీ అండ్ కన్సిస్టెంట్లీ. సో నేను అర్థం చేసుకుంటూ చదవాలని అనుకుంటున్నాను. ఏదైనా పెద్ద టాపిక్స్ ఉంటే షార్ట్గా నోట్స్ చేసుకుని డెఫినేషన్స్ని నా మాటల్లో రాసుకుంటాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ సెక్షన్స్ ఉంటే హైలైటర్తో హైలైట్ చేసుకుంటాను. సో ఇక నుండి డైలీ 2 hours నైట్ టైం చదువుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ పర్సన్ కాదు, ఎప్పటి నుంచో నైట్ టైంనే చదువుకునేదాన్ని. అలానే అలవాటు. సో నైట్ టైంనే చదువుదామని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే నా వల్ల అవ్వదు. సో ఈ సింపుల్ రొటీన్ ఫాలో చేద్దామని అనుకుంటున్నాను. ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందని వ్లాగ్స్ చేద్దామని అనుకున్నాను. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నది సిలబస్ ఫస్ట్ సెమిస్టర్ది. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే నేను వేరేగా షేర్ చేస్తాను సిలబస్ని. కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా చదవడం స్టార్ట్ చేశాక కొన్ని న్యూ వర్డ్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్, సెక్షన్స్ ఇవన్నీ చూసి భయమేస్తుంది. బట్ అలా అనుకోకుండా స్లోగా చదువుకుంటూ ఉంటే అవే వస్తాయని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నో వన్ బికమ్స్ ఏ లాయర్ ఇన్ 1 day కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నానని. సో నేను డే టైంలో కొంచెం టైం దానికోసమని చదువుతాను. అలాగే నైట్ టైం LLB సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం చదువుతాను. ఎవరికైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం అప్డేట్స్ ఆర్ ఎనీథింగ్ కావాలంటే నేను వేరే ఛానల్ క్రియేట్ చేశాను, అది కూడా ఫాలో చేయండి. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.
గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.